మన వాళ్ళకి కట్నం ఇవ్వడం కుదరదు. నేను నా చెల్లి పెళ్లిని కట్నం ఇచ్చి ఎప్పటికీ చేయను. వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం వద్దని చెప్పు. కానీ ఎందుకన్నయ్యా? 15 లక్షలైతే మనకి పెద్ద కష్టమేవి కాదు కదా. పైగా వాళ్ళకి సంబంధం నచ్చిందని కూడా చెప్పారు కదా. నాకు కూడా అబ్బాయి నచ్చాడు. మరి నువ్వెందుకు వద్దంటున్నావు? అశ్విని. అవునన్నయ్య, ఎంతో మంది వచ్చి చూసి వెళ్లారు. చివరికి వీళ్ళకి మన అశ్విని నచ్చిందని చెప్తున్నారు. నీకు అనిపించడం లేదా మనం ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందో ఒకసారి బాగా ఆలోచించుకోవాలని? లేదు ప్రతాప్, వాళ్ళు అడుగుతున్నది చాలా తప్పు. నేను తప్పుడు మనుషులకి ఎప్పుడు తోడుగా ఉండలేను. మన అశ్వినికి ఇంతకంటే మంచి సంబంధమే దొరుకుతుంది. తప్పు వాళ్ళు చేయలేదు, తప్పు నువ్వు చేసావన్నయ్యా. నువ్వు నాకు తిన్నగా చెప్పేచ్చు కదా, నీకు నీ చెల్లెల కన్నా కూడా డబ్బంటేనే ఎక్కువ ఇష్టమని. అశ్విని, నిజం చెప్పాలంటే నాకు పెళ్ళైనా అవ్వకపోయినా గానీ నీకసలు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. నువ్వు కేవలం ఒకటే ఆలోచిస్తూ ఉంటావు, నీ లాకర్ నుండి డబ్బు బయటకు వెళ్ళకూడదని. అశ్విని, అశ్విని, నేను చెప్పేది ఒకసారి విను. అశ్విని అలా అలిగి వెళ్ళిపోవటం సరైందని నాకు అనిపిస్తోంది బాబు. ఎందుకంటే మొదటిసారి తను ఒక అబ్బాయికి నచ్చిందని వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళని మనం కట్నం కోసం వద్దని చెప్పేస్తే... అమ్మా, కట్నం ఇవ్వడం అలాగే తీసుకోవడం రెండూ నేరాలు అవుతాయి. అజయ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల మొహాల్ని చూసావా నువ్వు? ఎలా ప్రవర్తించారు వాళ్ళందరూ? వాళ్ళ ప్రవర్తన వల్ల నాకు పూర్తిగా అర్థమైపోయింది మన అశ్విని వాళ్ళకు నచ్చలేదని. అందుకనే ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇకిప్పుడు కట్నం కావాలని అడుగుతున్నారు. దీని అర్థం ఏమిటి? వాళ్ళు కేవలం డబ్బు కోసమే ఈ సంబంధం కుదుర్చుకోవాలనుకుంటున్నారు. ఆలోచించి చూడండి, మన అశ్విని ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిందంటే అప్పుడు తను సంతోషంగా ఉండగలుగుతుందా? అక్కడ ఎలా ప్రవర్తిస్తారా కుటుంబ సభ్యులు మన అశ్వినితో? దీని గురించి ఆలోచించారా మీరు? అరే, కానీ ఇప్పుడు తనకి కోపం అయితే వస్తుంది కదా బాబు. అమ్మా, నేను అశ్వినితో మాట్లాడతాను, నచ్చ చెప్తాను. తనకి అర్థం చేసుకుంటుంది తను. ఆ గుమస్తా గారు చెప్పండి, ఏమైంది? సరే, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, నేను వెంటనే మఠానికి వెళ్ళాలి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. దీని గురించి అశ్వినితో నేను వచ్చాక మాట్లాడతాను. చూస్తున్నారా, బావగారు మంచితనం వల్ల ఈరోజు మీరు బతికిపోయారు. లేకపోతే ఆయన స్థానంలో ఈరోజు మీరుండేవారు. ఆయమ్మా, ఇది శివ చేసిన పని కాదు. ఇదంతా కేవలం ప్రతాప్ వల్లే జరిగింది. నేను ఇప్పుడే జ్యోతి మాటల్ని విన్నాను, మీరు బతికిపోయారని. మనం వెంటనే శివకి ఈ విషయం చెప్పాలమ్మా. ప్రతాప్ చేసిన తప్పుకి ఈయనకెందుకు శిక్ష పడాలి? వద్దు గంగా, ఆగమ్మా. ఈ విషయం అయితే శివకు కూడా తెలిసే ఉంటుంది తప్పు ఎవరు చేశారని. కానీ ఎందుకమ్మా? ఇక్కడెప్పుడు ఇలాగే జరుగుతుంటుంది గంగా. శివకి తన కుటుంబం అంటే చాలా చాలా ఇష్టం అమ్మా. అందుకే శివ ప్రతాప్ చేసిన తప్పులను తన మీద వేసుకుంటూ ఉంటాడు. అసలు ఇదెక్కడ న్యాయం? నేను శివకి నిజం చెప్పకుండా ఉండలేను. అసలు ఏ తప్పు చేయకుండా అయినా శిక్ష అనుభవిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. వీరు ఆగు, ఆగు, ఇక చాలా ఆపండి. ఎంతగా కొట్టారు తనని, రక్తం వస్తోంది చూడు. ఒకవేళ నా కొడుకు తప్పు చేశాడంటే అప్పుడు నేను కూడా తప్పు చేసినట్టే అవుతుంది. నాకు కూడా శిక్ష వెయ్యాల్సిందే. నేను నా కొడుకుని ఇలా చూడలేకపోతున్నాను. అమ్మగారు, నాకు నేను ఇంకా పాపం అంటగట్టుకోలేను. అయ్యగారి పరిస్థితి మీరు చూశారు కదా. చాలమ్మగారు, నాకు న్యాయం అవసరం లేదు. మొత్తం గ్రామస్తులందరికీ కూడా తెలుసు అసలు అలాంటి ఆజ్ఞని అయ్యగారు ఎప్పటికీ ఇవ్వరు అని. అలాగే మీరు కూడా అలాంటి పనిని చెయ్యనివ్వరని.
నాకు బాగా తెలుసు ఆ పాపాన్ని మీరు ఎప్పటికీ చెయ్యలేరు అమ్మగారు. నేను న్యాయం అడగాలని వచ్చాను, దాన్ని తిరిగి తీసుకుంటున్నాను. అలాగే మీకు ఇవ్వాల్సిన డబ్బుని తిరిగి ఇచ్చేస్తాను బాబు. వద్దమ్మగారు, వద్దు. ఇక మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు 2 నెలలు గడువు ఇవ్వడం జరిగింది. అప్పుడే మీరు మాకు డబ్బు చెల్లించండి. దానికంటే ముందు మీరు డబ్బునివ్వడానికి వీల్లేదు. ఒకవేళ మళ్ళీ మీ దగ్గరికి ఎవరైనా డబ్బు కోసం వస్తే మీరు తిన్నగా నా దగ్గరకు వచ్చేసేయండి. చాలా ఉపకారం చేశారు బాబు, చాలా ఉపకారం చేశారు. సంతోషంగా ఉండండి. చాలా దెబ్బలు తగిలాయి నా బిడ్డకి. అమ్మా, నీకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మరి నువ్వు చేసిందేంటి? నీకు నువ్వు అన్యాయం చేసుకొని ఎదుటి వాళ్ళకి న్యాయం చేస్తుంటావు. ఇదెక్కడ న్యాయమో చెప్పు. లేదమ్మా, నాకు ఎలాంటి అన్యాయం జరగలేదు. నా వల్ల తప్పు జరిగింది. దీనికి శిక్ష ఎవరో ఒకరికి పడాల్సిందే. మీరు నా గురించి మర్చిపోండి. ఈరోజు రాజుకి తన కుటుంబానికి ఏదైతే కష్టం కలిగిందో దాని ముందు నాకు కలిగిన ఈ బాధ చాలా తక్కువ. కానీ నువ్వు న్యాయం చేసే పద్ధతి నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఎన్ని దెబ్బలు తగిలాయి చూడు, ఎంత రక్తం కారుతోందో చూడు. ప్రతాప్, త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా. వద్దు ప్రతాప్, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దెబ్బే కదా, కాస్త మట్టిని పెట్టానంటే దానికదే తగ్గిపోతుంది. ముందు గాయాల్ని శుభ్రం చేయాలి. అదేం అవసరం లేదు, నేనే స్వయంగా చేసుకుంటాను. మీ చెయ్యి అందితేనే కదా చేసుకోగలరు. మీ వల్ల కాదు కానీ నేను చేస్తాను, ఉండండి. నిజం చెప్పాలంటే మీరు చేసే న్యాయం నాకు అసలు అర్థం కావట్లేదు. తప్పు వేరే ఎవరో చేస్తే శిక్ష ఇంకెవరికో పడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు డబ్బును వసూలు చేయాలనే ఆర్డర్ మీరు వేయలేదని. ఒక మాట చెప్పనా, ఆ పని ప్రతాప్ చేశారు. రాజును కొట్టడం అనేది తను చెప్పడం వల్లే జరిగింది. నాకు తెలుసు. అంటే అంత తెలిసి కూడా మీరు అసలేమీ అనలేదా? ప్రతాప్ చేసిన తప్పుకి మీరెందుకు శిక్ష అనుభవించారు? ఇప్పుడు తప్పు ఎవరు చేశారు, శిక్ష ఎవరికి పడిందని ఈ విషయం వల్ల ఎలాంటి తేడా ఉండదు. తప్పు కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి వల్ల జరిగింది. ఇదే చాలా ముఖ్యమైన విషయం. ప్రతాప్ నాకంటే చిన్నవాడు, ఇంకా వాళ్ళు చిన్నతనం ఉంది. అర్థం చేసుకోవడంలో వాడు చిన్నపిల్లాడు. కానీ తప్పంతా నాదే. తెలీదు. తెలీదా? కొంచెమైనా ఆలోచించారా లేదా? ఈసారి ఇలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. ఒకవేళ మళ్ళీ ఎవరైనా వస్తే నువ్వు బయటే ఆపేయి. ముందు వాళ్ళని వివరాలు అడుగు, లేకపోతే నన్ను వచ్చి అడుగు. ఆ తర్వాతే వాళ్ళని లోపలికి తీసుకురా, సరేనా? ముందు బయటికి తీసుకెళ్ళి తని.